నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మేము సీతా ఇష్టాలు అనే పాఠ్యాన్ని బుర్రకథ రూపంలో తెలియజేయబోతున్నాం. ఈ బుర్రకథ ఉద్దేశం, అనగనగా రామపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో శివయ్య, గౌరమ్మ అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతుల కలిగిన తొలి సంతానమే సీత. సీత ఎట్లా చదువుకున్నదని ఈ బుర్రకథ నేపథ్యం తెలుసుకున్నాం. నేను కథకుని, నా పాత్ర కృష్ణవేణి. శుభోదయం అందరికీ. నా పేరు సాయిమా. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర రోజా. శుభోదయం అందరికీ. నా పేరు కేశవ. నా పాత్ర రాజు. ఇది జయము జయము మన భరతమాతకు జయము దిగ్గజయము చదువులనిచ్చు సరస్వతి తల్లి చదువులగ చూడమ్మ శక్తి వినాశం చేసి దుర్గా జయప్రియమ్మ దేవనన్న తమ్ముడు చెల్లి కలవసంగా కొట్లాడుకుని అసలు చేయకండి. ఈరోజు మనం చెప్పుకోవడమే కదా సీత ఇష్టాలు. కథ తగ్గిటి కథగా తరిగిట ఇది ఏదైందిలో పుట్టి పెరిగినా పది మందికి పేరునిచ్చే వర్ణమ్మ కథ తెలుగు నేల. ఆ తెలుగు నాడ రామపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో శివయ్య దంపతులు ఉన్నారు. ఆ దంపతులు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపించాలా వద్దా అనుకుంటారంటే వాళ్ళకు మరో పిల్లవాడు పుట్టారు. ఇక్కడితో సంతానాన్ని ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మొదలు పడుతున్నారనే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషయం అంటే ఏదేమో కూడగట్టుకొని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే చట్టాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. చిత్తాలు అమలు ఒక బాధ్యత పరిస్థితుల్లో మాకు రాదురా తమ్ముడా. వంట పని చేసిరా, వీటి ఎన్నో చుట్టారా, పత్తి చేతకే పోయారా, కాయరా తల్లి తగిన ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించినాక రాళ్ళ మధ్య పిల్ల దగ్గర నీళ్ళు పోసి పెళ్లి చేసుకుంటారు. అదే జరిగితే మన కళ్ళకు అర్థం లేదా తమ్ముడా. ఊరి కనే ఒక నిజం వచ్చింది. తప్పకుండా సాధ్యమవుతుంది. మా పళ్ళలో పాటలతో పాటు మంచి మంచి కథలు శక్తులు చెప్తారు, పాటలు పాడిస్తారు. మా పనిలో పిల్లలని సొంత విద్యాలుగా పట్టించుకుంటారు. శ్రావణ టీచర్ కూడా అటువంటి టీచరే. ఆట ఊరికి ముగ్గురు
భారతీయుడా ఓ భారతాకుడా వినవయ్యా వినుల నిండుగా తెలుసుకోవయ్యా చరిత్ర నిండుగా ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మమురా అందులో ఆడపిల్లగా ప్రశస్తమురా శానం ప్రేమ ప్రేమ భావనము ఆమె గొప్పతనము ఆ గొప్ప కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు దేశం ఉన్నతి పొందు ఈ బాలిక విడిచిపెట్ట అన్యాయమును ఓ భారతీయుడా ఓ భారతాకుడా వినవయ్యా వినుల నిండుగా తెలుసుకోవయ్యా చరిత్ర నిండుగా ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు అని చెప్తున్నావు కదా అక్క. ఆడవాళ్ళను అణిచిపెట్టడం మహాపాపం అని చెప్తున్నావు కదా. ఆ ఆడవాళ్ళ గురించి నువ్వు నాలుగు ముక్కలు చెప్పక్క. సాహిత్యం కూడా కొందరు ఆలస్యంగా మహిళల గురించి ఇట్లా చెప్పింది ఇలా రుద్రమల్లేని చూడరా శత్రువులను చెప్పారా సరోజిని నాయుడా సర్వజన్యం చేసరా కన్యం లక్ష్మీ బాయిరా వారు వచ్చరా అచ్చబామ్మని చూడరా మహిళలను చూడరా కల్పన చెవులను చూడరా అంత ఇష్టము ఎగిరేరా ఇంకా వినయం చూడరా మరి సోదరులను చేసరా అగిర తగిరంతా నువ్వేం తెలిసే అవసరం లేదు. నేను కూడా ఒకటి తరగతిలో పెద్ద లెక్కలు చదువుకున్నా. అదే ఒకటి చెప్పు. 1, 2 కాదు 26 చదివినా. చెప్పలేనా చెప్పమంటావా? ABCD. నువ్వు కలగలగా చెప్పక్క. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడాలి బాయి అన్నిటిలోనూ అవకాశాలు కల్పించాలోయి చదువులైనా పదవులైనా సమానమే పోయి అందులోని ప్రతిభని నీవు గౌరవించబోయి తగిన తగినట్ట చాలా బాగా కథ చెప్పినావు అక్క. ఈ కథ చెప్పినాక ఎవరిలోనైనా మార్పు తప్పకుండా వస్తుంది. ఇటువంటి సీతక్క రూపంలో పెద్దగా బాగుంటుంది.